దర్శనము చాలా జరిగింది. అలంకరణ అయితే రకరకాల పూలలు అంటే ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చి అక్కడ పేర్చినట్టే అనిపిచ్చింది. దర్శనం చాలా జరిగింది. అమ్మవార్ల అలంకరణ గూడా చాలా బావుంది. ప్రశాంతంగా మంచిగా జరిగింది. మేము కర్నూలు నుంచి వచ్చాం. మేము గు మే 5 మందిమొచ్చాం కర్నూలు నుంచి. డాక్టర్స్ మంగళగిరి ఎయిమ్స్‌లో కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ కోసమనొచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా శుభోదయం. మీరు చెప్పండి. అంటే ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇక్కడ? దర్శనం అంతా జరిగింది. చాలా జరిగిందండి. మేము అనుకోలేదు ఇంత రష్ ఉంటుంది, కష్టమవుతుందేమో అని. కానీ చాలా జరిగింది. ప్రశాంతంగా దర్శనం గూడా చేసుకొనిచ్చారు. అమ్మవారిని చూస్తే కళ్ళు నిండిపోయాయి మాకు. చాలా మంచిది. థాంక్ యూ. మీరు చెప్పండమ్మా ఎట్లా అనిపిస్తుంది? చాలా బావుందండి. మేము మొత్తం 5 మంది వచ్చాము కర్నూలు నుంచి. కేవలం ఈరోజు వరలక్ష్మి వ్రతము దర్శనం, అమ్మవారి దర్శనం జరగాలని అదే పనిగా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచే వచ్చాము. ఇక్కడ చాలా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. వికలాంగులకు కానీ, చిన్న పిల్లలు గానీ సెపరేట్ క్యూ లైన్ పెట్టారు. వృద్ధులకి సెపరేట్ క్యూ లైన్ పెట్టారు. నడచలేని వాళ్ళకి లిఫ్ట్‌లో పెట్టారు. సో, అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా నీట్‌గా జరిగింది. అమ్మవారి అలంకరణ చాలా మనసు నిండిపోయింది. అంత బాగా చేశారు. పుష్పాలంకరణ అయితే ఇంకా చెప్పలేమండి. అంత అసలు ఆ పుష్పాల అలంకరణకి వచ్చే సువాసనతోనే మనసు నిండిపోయింది. అంత చాలా చేశారు. మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాము.